ఈ మాసంలో మనం వస్త్రముల కోసం మాట్లాడుకుంటున్నాం. దేనికోసం? దైవ సంబంధమైన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు. మన శుక్రవారం ప్రశస్తమైన వస్త్రాలు. ఆమేన్, హల్లెలూయా. సో ఇలా రకరకాల వస్త్రాల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. మేబీ మొదటి వారంలో మనం రక్షణ వస్త్రం కోసం మాట్లాడుకుంటే, తర్వాత మనం ప్రశస్తమైన వస్త్రం కోసం మాట్లాడుకుంటే, మేబీ ఈరోజు ఘనమైన వస్త్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ వస్త్రం? ఘనమైన వస్త్రం. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఘనపరిచే దేవుడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ హానర్, ఈజ్ ద గాడ్ ఆఫ్ హానర్. ఆయనకి గౌరవించడం అంటే, ఘనపరచడం అంటే చాలా ఇష్టం. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కూడా ఘనపరుస్తూ ఉంటాడు. ఈ హానర్స్ ఈజ్ చిల్డ్రన్. ఈ రోజున మనందరం కోరుకునేది హానరే. మనందరికీ ఏం కావాలి చెప్పండి? గౌరవం కావాలి, ఘనత కావాలి, మనం గౌరవించబడాలి. యూ షుడ్ బి హానర్డ్. నేను గౌరవించబడాలి, మీరు గౌరవించబడాలి. ఎవ్రీబడి మస్ట్ బి హానర్డ్. అందరూ గౌరవించబడాలి, అందరూ ఘనపరచబడాలి. దేవుడు మనందరినీ కూడా ఘనపరచాలని కోరుకునేవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరినీ ఘనపరచును గాక. ఆమేన్. ఎలా ఘనపరుస్తాడు? హౌ హి హానర్స్ యు. ఎలా నిన్ను ఘనపరుస్తాడు దేవుడు? ఘనమైన వస్త్రాలు ఇచ్చి నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైన కార్యాలు చేసి నిన్ను ఘనపరుస్తాడు. ఎందుకు నిన్ను ఘనపరుస్తాడు? ఎందుకంటే నువ్వు దేవుని పట్ల నమ్మకముగా ఉన్నావు కాబట్టి, దేవుని ఎడల యథార్థముగా ఉన్నావు కాబట్టి, దేవుని ఎడల రోషము కలిగి జీవిస్తున్నావు కాబట్టి, దేవుని కొరకు గోనె పట్టను ధరించుకునే ఆ స్థాయికి నువ్వు దిగిపోతున్నావు కాబట్టి, వెనెవర్ ఇట్ నీడెడ్స్, ఎక్కడ అవసరత ఉందో అక్కడ అలాంటి వస్త్రాలు ధరించుకుని దేవుని కొరకు, ప్రజల కొరకు విజ్ఞాపన చేసే స్థాయికి మనం వెళ్తున్నాం కాబట్టి, ఇట్ డెఫినెట్లీ హానర్స్ యూ. ఖచ్చితంగా దేవుడిని ఘనపరుస్తాడు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. దయచేసి అందరూ చదువుతాం. ఓకే. ఏంటండి అది? ఓదా వర్ణమును తెలుపు వర్ణమును గల. వావ్, ఎలాంటి వస్త్రాలు? ఏ వర్ణం అంట? ఓదా తెలుపు వర్ణములు గల రాజవస్త్రాలు. ఏ వస్త్రాలు? ఇప్పుడు రాజుగారి వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు? ఘనమైన వస్త్రాలా, ఘనహీనమైన వస్త్రాలా? అప్పుడంటే ఎప్పుడు? ఎవరిక్కడ? మొర్దుకై. ఆమేన్, హల్లెలూయా. మొర్దుకై అనే వ్యక్తి ఒక యూదుడు. ఆమేన్. ఎవరండి ఆయన? ఒక యూదుడు. అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించే ఒక నిజమైన భక్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఓదా వర్ణమును తెలుపు వర్ణములు గల రాజ వస్త్రములను, ఏంటంటే అది? బంగారపు పెద్ద కిరీటమును, అవిస నారతో చేయబడిన, ఏంటండి అది? అవిస నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజ సమూహము నుండి ఓదా వర్ణము తెలుపు వర్ణము గల రాజవస్త్రాలు, అవిస నారతో చేయబడిన ధూమ్ర వర్ణము కలిగిన వస్త్రములను. వాట్ కైండ్ ఆఫ్ క్లాత్స్ ఇట్ ఈస్? అండ్ ఎలాంటి వస్త్రాలంట? ఓదా వర్ణము తెలుపు వర్ణము గల రాజవస్త్రములు, అవిస నారతో చేయబడిన ధూమ్ర వర్ణము కలిగిన వస్త్రములను ధరించుకున్నవాడై. ఆమేన్.
ఇంకో విషయం చెప్పమంటారా? మొర్దుకై మీరు మొదటి అధ్యాయంలో మీరు చదివితే మొర్దుకై ఎలాంటి వాడో తెలుసా? అంటే మొర్దుకై ఎలాంటి వాడో తెలుసా? ద్వారపాలకుడు. ఆమేన్, హల్లెలూయా. ఏ పాలకుడు? ద్వారం దగ్గర నిలబడి పని చేసేవాడు. ఎక్కడ పని చేసేవాడు? ద్వారము దగ్గర నిలబడి పని చేసేవాడు. ఈజ్ ఏ ఎంప్లాయ్. ద్వారపాలకుడు అంటే ఎవరైనా పెద్ద అధికారి వస్తే ఏం తీయాలి? డోర్ ఓపెన్ చేసి ఏం పెట్టాలి? నమస్కారం పెట్టాలి. గుడ్ మార్నింగో, గుడ్ ఆఫ్టర్నూనో, నమస్తే సారో ఏదో చెప్పాలి. చెప్పి అతనికి నమస్కారం పెట్టి అతనికి డోర్ తీసి ఏదో చేయాలి. అక్కడ ఉన్న రూల్ ప్రకారం, అక్కడ ఉన్న పద్ధతి ప్రకారం ఏదో ఒకటి చేయాలి. అప్పుడున్న ఆచార ప్రకారం అయితే సాష్టాంగ నమస్కారం పెట్టాలి, లేదా వంగి నమస్కారం పెట్టాలి. అతనికి ఏదో విధమైన గౌరవాన్ని ప్రదర్శించాలి. ఇప్పుడు రాజుగారి ఇంటికి లేకపోతే రాజుగారి దానికి ఎంతమంది వస్తారు రోజుకి? అవునే కదా. ఏదైనా పని వచ్చినాడల్లా గేట్ తీయడం, గేట్ వేయడం, అందరికీ నమస్కారాలు పెట్టడం, ఇదే పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటిది ఒక రోజున అతను రాజవస్త్రములు ధరించుకున్నవాడై, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ హానర్స్. దేవుడు గణపరుస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడండి? దేవుడు గణపరుస్తాడండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మీరు ఎక్కడున్నా పర్లేదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పర్లేదు, కానీ మనం నమ్మకంగా ఉంటే, మనం యథార్థంగా ఉంటే దేవుడు మనకి ఘనమైన వస్త్రాలు ఇచ్చి మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మొర్దుకై ద్వారపాలకుడిగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడండి? ద్వారపాలకుడిగా ఉంటున్నాడు. ఈ ద్వారపాలకుడిగా ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సాష్టాంగ నమస్కారాలు చేయాలి. లేకపోతే ఇది ఒక పద్ధతి, ఇది ఒక విధానం. కానీ అక్కడ మీరు చూసినట్లయితే 3వ అధ్యాయంలో 2వ వచనం, కాబట్టి రాజగుమ్మములున్న రాజాజ్ఞానుసారంగా మోకాలుని హామానుకు అందరూ ఏం చేస్తున్నారట? నమస్కరించుచుండిరి. ఎలా నమస్కరిస్తున్నారంట? హౌ దే ఆర్ సెల్యూటింగ్. ఎలా నమస్కారం చేస్తున్నారంటే మోకాలుని. ఎలాగండి? అంటే మోకాళ్ళు ఉండమంటే మనకి మీకు తెలుసు కదా, మోకాళ్ళు ఉండమంటే మరి. ఇప్పుడు మొర్దుకై ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడంటే, ఎవరైనా ఒకరు వస్తే వాళ్ళకి ద్వారాలు తీసి వాళ్ళందరికీ మోకాలుని నమస్కారం చేసే స్థితిలో ఉన్నాడు, నమస్కారం చేసే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మొర్దుకై వంగకయు నమస్కారము చేయక ఉండగా ఈ ప్రకారము ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాటలను చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దుకై యొక్క మాటలను స్థిరపరచడం లేదో చూడమని హామానుకు తెలిపిరి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత వచనం, ఏలయనగా వాట్ ఎ వర్డ్, ఎంత మంచి మాట అండి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చెయ్యజాలనని. ఆమేన్, హల్లెలూయా. నేను ఎవరిని? ఒక దేవుని బిడ్డని. నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను. హల్లెలూయా. మేబీ ఇక్కడ మీరు చరిత్రలో మేబీ ఐ డోంట్ నో ఎంతవరకు ఇది మనం సాటిస్ఫై అవుతారు లేదో నాకు తెలియదు, కానీ ద ప్రాబ్లం విత్ హామాన్ ఒక్కడితోనే. మేబీ మిగతా వాళ్ళు వస్తే ఇతను నమస్కారం చేసి ఉండేవాడేమో నాకు తెలీదు, కానీ హామాన్ వచ్చినప్పుడు మాత్రం ఇతనికి హామాన్కి ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే హామాను అమాలేయకుడు అనమాట. అమాలేయకులు అనగా దేవుని ప్రజలకి నిత్య శత్రువులు వాళ్ళు. ఎవరండి వాళ్ళు? నిత్య శత్రువులు, మామూలు శత్రువులు కదల్లో. యాక్చువల్గా నిర్గమకాండంలో మీరు చదివితే వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసామని చెప్పాడు దేవుడు. అందులో ఒకరిని బతికించాడు మన సౌలు.
ఆ బతికించిన వాళ్ళ జనరేషన్ నుంచి వచ్చినాడు ఈ హామాను. సో అమాలేకులతో వాళ్ళు నిత్య శత్రువులు కనుక, దేవుని ప్రజలకి వాళ్ళు శత్రువులుగా ఉన్నారు కాబట్టి, దేవుని చేత వాళ్ళు శత్రువులుగా ముద్రించబడ్డారు కాబట్టి, మేబీ మొర్దుకై హామానికి ఏమాత్రం కూడా నమస్కారం చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నేను యూదుడిని, నేను దేవుని బిడ్డని, ఎట్టి పరిస్థితుల్లో మోకరించి నమస్కారం చేయడం కుదరదు. హల్లెలూయా. ఇప్పుడు హామానికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. నువ్వు ద్వారపాలకుడివి, నువ్వేంటి, నీ బతుకేంటి, నీ బతుకేంటి, నీ ఉద్యోగం ఏంటి, నీ స్థితి ఏంటి, నువ్వు నమస్కారం చేయవా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా అని అతనికి ఏమొచ్చిందంటే ఒక ఈగో ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఎలాగైనా సరే ఏం చేయాలనుకున్నాడు తెలుసా? అక్కడ మీకు చిన్న స్వల్ప కార్యము కాదు. 5వ వచనం, మొర్దెకై వంగకై నమస్కారంపైకు నుండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట. ఆయన ఒక్కడనే చంపితే అది చాలా చిన్న విషయం, ఆయన ఒక్కడనే చంపకూడదు. ఏం చేయాలో తెలుసా? మొర్దెకై యొక్క జనులు ఎవరనేది తెలుసుకుని రాజమంతటి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ కూడా సంహరించుటకు ఆలోచించెను. ఆమేన్. హల్లెలూయా. చంపడానికి, యూదులందరినీ చంపడానికి. ఇప్పుడు ఒక్క మొర్దెకైనే చంపేస్తే పెద్ద ప్రయోజనం ఏముంది? మొర్దెకై ఒక సామాన్యమైన ఎంప్లాయ్, కానీ దేవుని కొరకు నీతిగా నిజాయితీగా రోషము కలిగి జీవిస్తున్న వ్యక్తి. ఆమేన్. యథార్థంగా జీవిస్తున్న వ్యక్తి. నేను యూదుడి వలె ఉండడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఐఎమ్ ఎ బిలీవర్. నేను ఒక విశ్వాసిలా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నేను ఒక దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా నేను ఏ పని చేయను. ఆమేన్. తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఆ పరిణామాలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, అవన్నీ నాకు అనవసరం. దేవుడు నా పక్షంగా ఉంటాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నన్ను ఘనపరుస్తాడు, ఘనమైన వస్త్రాలు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను మేబీ హామానుకు నమస్కారం చేస్తే, లేదా హామానుకి కాంప్రమైజ్ అయిపోతే, హామానికి మోకరించి అందరూ నమస్కారం చేస్తాం, మనోడు మాత్రం చేయట్లేదట. అందరూ నమస్కారం చేస్తున్నారు, మనోడు మాత్రం నమస్కారం చేయట్లే. ఎందుకంటే దేవుని కొరకు రోషముగా జీవించడానికి ఇష్టపడుతున్నవాడు. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తారో వారందరూ ఘనమైన వస్త్రాలకు అర్హులు. నేను మీకు చదివించాను కదా, యోధా వర్ణము, తెల్లని వర్ణము, అవేసనార ధ్రోమ వర్ణము కలిగిన రాజవస్త్రాలు. వాట్ ఎ ప్రెషస్ క్లాత్స్ ఇట్ ఈస్. ఎంత ఘనమైన వస్త్రాలు ఇవి. వాట్ ఏ హానరింగ్ క్లాత్స్ ఇట్ ఈస్. ఎంత ఘనమైన వస్త్రాలు చెప్పండి ఇవి. అతను ఉన్న ఉద్యోగం ఏంటి, అతను ఉన్న పరిస్థితి ఏంటి, అతను ఒకడికి నమస్కారం పెట్టే పరిస్థితి. అవునే కదా. ఒక ఉద్యోగస్తుడు ఎలాగెళ్తాడండి? ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి, ద్వారపాలకుడు ఎలాంటి వస్త్రాలు ధరించుకుని వెళ్తారు చెప్పండి? అందరికీ నమస్కారం పెట్టినప్పుడు ఈ కోటు బూట్ వేసుకుని అందరికీ నమస్కారం పెడితే ఎంత చిరాగ్గా ఉంటుంది. అందరికీ నమస్కారం చేసే వ్యక్తి యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ వెరీ లిటిల్. చాలా సామాన్యమైన వస్త్రధారణ ఉంటుంది. పని చేసుకునే వ్యక్తి యొక్క వస్త్రాలు ఎలా ఉంటాయి? హీఈస్ గోయింగ్ ఫర్ వర్క్. ఏ వర్క్? వచ్చే వాళ్ళందరికీ ద్వారాలు తీయాలి, వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెట్టాలి. ఇప్పుడు అలాంటి వస్త్రాలు ధరించుకుంటాడు. అంతేగాని అవేసనార ధ్రోప వర్ణ అలాంటి వస్త్రాలు ధరించుకుని ఏమి వెళ్ళడు. అతనేం రాజు కాదు అలాంటి వస్త్రాలు ధరించుకున్నాడు. ఈజ్ ఏ ద్వారపాలకుడు. ప్రతి ఒక్కరికి ద్వారం తెరిచేవాడు, ప్రతి ఒక్కరికి నమస్కారం చేసేవాడు. అలాంటి పని చేసుకుంటూ అలాంటి సామాన్యమైన వస్త్రాలు ధరించుకునేవాడు. కానీ దేవుని కొరకు నిజాయితీగా రోషంగా నిలబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత చిన్నవాడవైనా, మనం ఎంత చిన్నవాళ్ళమైనా దేవుని కొరకు నీతి నిజాయితీగా మనం ఉంటే
ఒకరోజు దేవుడు నిశ్చయముగా నేను గనపరుస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు, ఆయన యొక్క నామము కొరకు నువ్వు ఎంత చిన్నవాడమైనా, మనది ఎంత చిన్న ఉద్యోగమైనా, ఎంత సామాన్యమైన వస్త్రాలైనా, ఇఫ్ యు లివ్ ఫర్ గాడ్, మన దేవుని కొరకు నిలబడి జీవిస్తే దేవుడు మనకి ఘనమైన వస్త్రాలు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఆమేన్. ఒక ద్వారపాలకుడికి ఈ రాజ సంబంధమైన వస్త్రాలు వేయటం అనేది ఎలా సాధ్యమవుతుంది? అవునా కదా? ఒక ద్వారపాలకుడికి, ద్వారాలు తీసేవాడికి, అక్కడ ద్వారం దగ్గర ఉండి వచ్చే వాళ్ళందరికీ నమస్కారం చేసేవాడికి ఈ రాజ సంబంధమైన వస్త్రాలు ధరించుకునే ఆ భాగ్యం, ఆ అర్హత, ఆ ఘనత ఎలా వస్తుంది? దేవుని కొరకు నిలబడితే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడితే వస్తుంది. ఓకే, అప్పుడు రాజుగారికి హామానికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చదువుకోండి. మరి నేను అన్నీ ఇక్కడ చెప్పలేను కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రద్ధగా కూర్చొని చదివితే మీకు అన్నీ అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు హామానికి కోపం వచ్చింది. హామానికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఏమని ఎంత అంటే చూడండి, 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. ఓకే, మీరు చదివిన దగ్గర అలా అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో కొన్ని వచ్చిన 3వ అధ్యాయం మొదటి వచనాలు కొన్ని వచనాలు చదివారు. ఇప్పుడు 13వ వచనం చదువుతున్నాం. ఓకే. ఆధారు అనే 12వ నెల డిసెంబర్ నెలలో 13వ రోజున యవ్వనులేమి, వృద్ధులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ, స్త్రీలనేమి, యూదులందరినీ కూడా. ఎందుకు? ఒక్క మొర్దుకై వల్ల. అండ్ ఎవరి వల్ల? ఒక్క మొర్దుకై వల్ల, అవిధేయత వల్ల, లేకపోతే ఆ నీతి కొరకు, యథార్థత కొరకు నిలబడుతున్నందుకు. కొన్నిసార్లు నీ యథార్థను బట్టి నీ కుటుంబం కూడా ఇబ్బంది పడవచ్చు. కొన్నిసార్లు నో ప్రాబ్లం, వాళ్ళందరూ దీవించబడతారు. నీతో పాటు వాళ్ళు కూడా గణపరచబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక మొర్దుకాయని ఒక్కడనే చంపేస్తే అది చాలా చిన్న విషయం. ఇట్స్ వెరీ ఈజీ టు కిల్ మొర్దుకాయ్. కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఈ యూదుడు కాకపోతే ఇంకో యూదుడు వస్తాడు, ఈ యూదుడు పోతే ఇంకో యూదుడు వస్తాడు. అలాగా ఇప్పుడు ఎంత సంస్థానం తెలుసా? ఇండియా నుంచి కూజిదే ఎన్ని 120 సంస్థానాలు. ఎన్ని సంస్థానాలు అండి అయ్యి? మొదటి వచనంలో మొదటి అధ్యాయం మొదటి వచనం 127 సంస్థానములు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఎంతండి? 127 సంస్థానాలు. మామూలు విషయం కాదు ఇదంతానే. అంతమందిలో ఇంకోటి తెలుసా, మేబీ ఈ సంస్థానాల్లోనే ఎక్కువ మంది యూదులు ఉన్నారు. చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలామంది యూదులు ఉన్నారు. ఇప్పుడు ఒక డిగ్రీ పాస్ చేసేస్తున్నాడు, ఒక రాజ్య అధికారంతో ఒకటి చేసేస్తున్నాడు, తాకీదు రాయించేస్తున్నాడు. ఏంటో తెలుసా? శిశువులేమి, స్త్రీలేమి, వృద్ధులేమి, యవనులేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారు సొమ్ము రాజ సంస్థానన్నిటికీ పంపబడెను. మరియు ఒక్క దినమునకు వారు సిద్ధపరచనమని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రాయించేశారు, తాకీదు రాయించేశారు. ఏమని? 12వ నెల 13వ రోజున మొత్తం యూదులందరినీ కూడా వాళ్ళ సొమ్మంతా తీసేసుకుని, ఆస్తులన్నీ తీసేసుకుని వాళ్ళందరినీ చంపించేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొర్దుకై ఒక ఘనమైన వస్త్రాలు ధరించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఘనమైన వస్త్రాలు ధరించుకోక ముందు అతడు గోనె పట్టును ధరించుకున్నాడు. హల్లెలూయా. నీకు ఘనమైన వస్త్రాలు ఎలా వస్తాయి? ముందు మనము గోనె పట్టు కట్టుకుంటేనే ఘనమైన వస్త్రాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా.
ముందు నువ్వు తగ్గించుకుంటేనే నువ్వు హెచ్చించబడతావు. దేవుని కొరకు నిలబడి తగ్గించుకుని జీవిస్తేనే, రోషము కలిగి జీవిస్తేనే దేవుడు నిన్ను నన్ను ఘనపరుస్తాడు. ఇప్పుడు డిగ్రీ వచ్చేసింది, మొత్తం అందరు యూదులందరినీ కూడా 12వ నెల 13వ రోజున అందరినీ చంపేయాలని తాకీదు రాయించేశారు. అలాంటి పరిస్థితుల్లో మొర్దెకై ఏం చేశాడు? కాంప్రమైజ్ అయ్యాడా? ఆమేన్, హల్లెలూయా. రాజీ పడిపోయాడా? ఏంటండి, రాజీ పడిపోయాడా? కాంప్రమైజ్ అయిపోయాడా? ఏం చేస్తున్నాడో తెలుసా? 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై ఏం చేశాడు చెప్పండి? తన బట్టలను చింపేసుకున్నాడు. హల్లెలూయా. ఏం చేసుకున్నాడో తెలుసా? ఏ వస్త్రాలు అయితే ధరించుకున్నాడో ఆ వస్త్రాలు చింపేశాడు, ఆ వస్త్రాలు తీసేశాడు. ఏ వస్త్రాలు ధరించుకున్నాడు? గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణపు మధ్యనకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజగుమ్మం ఎదుటకు వచ్చాను. గోనె పట్ట కొట్టుకున్నవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం ధరించుకుని, ఇప్పుడు ఏ వస్త్రాలు వచ్చాడు చెప్పండి? గోనె తెలుసు. గోనె సంచి తెలుసా మీ అందరికీ? అమ్మా నా ఇంక చూడండి, గోనె సంచి తెలుసా? గోనె సంచి ఎక్కడ వేస్తారు? కాళ్ళు తుడుచుకోవడానికి వేస్తారు మీరు అందరూ, అవునా కదా? ఇప్పుడు గోనె సంచులు ఎవడ వాడుతున్నారు? ఇప్పుడు అంతా రకరకాల ఫుడ్, మీరు అందరూ మ్యాట్స్ వాడుతున్నారు. గోనె సంచులు జాబితాలు వచ్చి మీరు చాలా అప్డేట్ అయిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకై, దేవుని బిడ్డలారా, మనం ఎలా ఘనపరచబడతాం తెలుసా? ఎలా ఘనమైన వస్త్రాలు ధరించుకుంటాం తెలుసా? అవసరమైనప్పుడు గోనె పట్ట కూడా ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. వెనెవర్ ఇట్ రిక్వైర్స్, అవసరం వచ్చినప్పుడు, పరిస్థితి సంభవించినప్పుడు, ఆ స్థాయికి ఆ పరిస్థితికి నువ్వు దిగాల్సి వచ్చినప్పుడు, ఆ కార్యం మన జీవితంలో జరగడానికి ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా, ఎంతమంది ఎన్ని కార్యాలు చేస్తున్నా, గోనె పట్ట ధరించుకునే అనుభవానికి రావాలి మనం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన వస్త్రాలు ఏంటి చెప్పండి? పోలే రాజుగారు ఏదో నీకు ఉద్యోగం ఇచ్చారు, ఏదో ద్వారపాలకుడిగా నీకు ఏదో ఉద్యోగం ఇచ్చి ఏదో ఉద్యోగ వస్త్రాలు ఉంటాయి కదా. సెక్యూరిటీ వాడికి సెక్యూరిటీ డ్రెస్ ఉంటుంది, అవును కదా? పోలీసు వారికి పోలీసుది ఉంటుంది, నర్సులకు నర్సుల డ్రెస్ ఉంటుంది. ఏదో వారి ఉద్యోగ రీత్యా నీకు ఏదో ఒక ఐడెంటిటీతో కూడిన వస్త్రాలు ఇస్తే, ఇప్పుడు నువ్వు ఏ వస్త్రాలు ధరించుకున్నావు తెలుసా? ఆ వస్త్రాలు కూడా పోయాయి నీకు, దేవుడి కోసం నిలబడినందుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోనె పట్ట ధరించుకోవాల్సి వచ్చింది. గోనె పట్ట, తనకున్న వస్త్రాలను చింపేసుకున్నాడు, గోనె పట్ట ధరించుకున్నాడు. హల్లెలూయా. రాణిగారు, బాబు నువ్వు అలా గోనె పట్ట ధరించుకుంటే నేను చూడలేను. ఇదిగో నీకు వస్త్రాలు పంపిస్తాను, నీకు బట్టలు పంపిస్తున్నాను, చూడు నీకు వస్త్రాలు పంపిస్తున్నాను. చూడు 4వ వచనం. రాణి గొప్ప మనోవిచారం గలదై మొర్దెకై కట్టుకునే గోనె పట్టను తీసివేయమని. సార్ ప్లీజ్, నువ్వు మా చిన్నాన్నగారు, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నువ్వు ఈ పరిస్థితిలో ఈ గోనె పట్టుతో నిన్ను చూడలేను, దయచేసి ఇదిగో నీకు మంచి వస్త్రాలు పంపిస్తున్నాను, ప్లీజ్ వేర్ దిస్ క్లాత్స్, ఈ బట్టలు వేసుకోండి. కట్టించుకున్నట్టుకై అతని యొద్దకు వస్త్రములను పంపెను కానీ, ఐ డోంట్ వాంట్ దిస్ క్లాత్స్, ఈ బట్టలు నాకు వద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? నీ కోసం, నీ కుటుంబం కోసం కొన్నిసార్లు గోనె బట్టలు ధరించాలి. నువ్వు గోనె బట్టలు ఏంటది నీకు తెలుసా? దేవుని దగ్గర విజ్ఞాపన చేసే వస్త్రములు. హల్లెలూయా. దేవుని ప్రజల కోసం మొరపెట్టి ప్రార్థన చేసే ప్రార్థన వస్త్రాలు అవి. విచారాన్ని, దుఃఖాన్ని, ఆవేదనను తెలియచేసి దేవుని ప్రజల కోసం, దేవుని ప్రజల రక్షణ కోసం, వాళ్ళు క్షేమం కొరకు ధరించాల్సిన ఉపవాస ప్రార్థన వస్త్రాలు అవి. విచారాన్ని, దుఃఖాన్ని తెలియచేసే వస్త్రాలు అవి. ఆ వస్త్రాల అనుభవం కూడా మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మనకి ఎప్పుడు ఘనమైన వస్త్రాలే కాదు, కొన్నిసార్లు ప్రార్థన విజ్ఞాపన వస్త్రాలు కూడా కావాలి. ఇప్పుడు మొర్దెకై ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడో తెలుసా? గోనె పట్ట ధరించుకున్నాడు. ఒరే బాబు, నీ ఉద్యోగ వస్త్రాలే, వై ఆర్ యు వేరింగ్ దిస్ క్లాత్స్? నీకు ఏమైంది? ఎందుకు ఈ గోనె పట్టు కట్టుకున్నావు? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గోనె పట్టు కట్టుకుని ఉన్నారనుకో, మీరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గోనె సంచులన్నీ కుట్టించుకుని అది ధరించుకుని ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఏమైందండి అడుగుతారు అడగరా? ఇప్పుడు మొర్దెకై ఎక్కడ రాజ్యంలో అక్కడ పనిచేసే వ్యక్తి, రాజపట్నం, అందరూ ఏమడతారు? వాట్ హ్యాపెన్ టు యూ? ఏమైంది సార్, ఏమైంది? రాణిగారికి తెలిసింది. రాణిగారు వస్త్రాలు పంపించారు. ఇదిగో, మీరు అలాంటి వస్త్రాలు ఉండడం మంచిది కాదు. ఎందుకు మీరు అలా ఉన్నారు? దయచేసి ఈ వస్త్రాలు ధరించుకోండి అంటే, నో, నేను గోనె పట్టు ధరించుకునే సమయం ఇది. హల్లెలూయా. నా ప్రజల కోసం విజ్ఞాపన చేసి గోనె పట్టు ధరించుకుని ప్రార్థన చేసే సమయం ఇది. ఐఎమ్ నాట్ అషేమ్. నేనేం సిగ్గుపట్టలా. ఎవరు అడిగినా నేనేం సిగ్గుపట్టలేదు, నేనేం మొహమాట పట్టలేదు, నేనేం గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు. కొంతమందికి మంచి బట్టలు వేసుకోకపోతే కొద్దిగా సిగ్గుగా గిల్టీగా ఫీల్ అవుతారు. ఇదేంటి చిరిగిపోయింది వేసుకున్నాను, అలాగే జనరల్గా అలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు మొర్దెకైకి గోనె పట్టు ధరించుకున్న ఎక్కడ సిగ్గుపట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళని అడుగుతారేమో, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. గోనె పట్టు ధరించుకున్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. మొర్దెకై ఒక విధంగా ప్రయత్నం చేస్తున్నాడు, రాణిగారు ఒక విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని విధాల ప్రయత్నాల మధ్యలో హామాను విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగ ఈ మొర్దెకైని ఉరేసి చంపేయాలి, గోతులో పడేసి చంపేయాలి, ఎలాగైనా చంపేయాలని ఉరి సిద్ధం చేస్తున్నాడు. మన దేవుడు ఆయన బిడ్డల్ని ఘనపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. 5వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమందు ఓకే మొర్దెకై మీద బహుగా కోపించాను. ఆ 13వ వచనం. మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని ఉండట నేను చూసినంత కాలం ఆ పదం అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించాను. హల్లెలూయా. ప్రిపేర్ అయిపోయారు. బాబు ఈ మొర్దెకైగా ఉంటే కుదరదు, ఎలాగా 12వ నెల 12వ నెల 13వ తారీఖున అందరినీ చంపేస్తాం కదా, అప్పుడు ఆ కార్యం ఎలాగ జరిగిపోద్ది. ఈ లోపల ఈ మొర్దెకైని నేను చూడలేకపోతున్నాను, ఆడ ముఖం చూస్తే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఈ లోపు వాడిని ఏం చేశారు మేము, మనోడు హామాన్లో నాకు నచ్చని, అంటే మేబీ అది మీకు జనరల్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ప్రతి విషయం వెళ్ళి అలా ఆవిడ చెప్తున్నాడు. ఇప్పుడు 11వ వచనం, తన భార్య అయిన జెరెషును పిలిపించి, తర్వాత మళ్ళీ ఇంకో అధ్యాయంలో కూడా అలా ఆవిడ చెప్పి, ఇలా ప్రతిసారి అలా ఆవిడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి అలవాటేమో అలా ఆవిడకి అన్నీ చెప్పడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంక ఇలా వెళ్ళినా నాకు అవసరట్లేదు, ఇలా వెళ్ళినా నాకు తలుపు తీయలేదు. మొర్దెకై ఒకడున్నాడు, ఆడు యూస్లెస్ ఫెలో, ఆడు నాకు డోర్ తీయట్లేదు, ఆడు నాకు నమస్కారం చేయట్లేదు, నాకు చాలా సిగ్గుగా ఉంది. అవునండి, నేను అలాంటి ఉండకూడదండి, ఆడు ఉరి ఏర్పాటు చేద్దామని వాళ్ళందరూ సలహా ఇచ్చారు. భార్య సలహాలు అలాగే ఉంటాయి.
పోన్లేండి, అతను ఎందుకు నమస్కారం చేయట్లేదో, మరి అతను ఏంటి, అతని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కదా. మీరేం ఇరిటేషన్ ఫీల్ కండి. మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఉంది, మీకు ఉండాల్సిన స్థానం మీకు ఉంది, మీ విలువ మీ దగ్గర ఉంది. ఎందుకు ఆ ఒక్కడి కోసం మీరు అలా ఇరిటేట్ అవుతారు? వదిలేయండి. మీకు దేవుడు ఇంకా పెద్ద బాధ్యత ఇచ్చారు, రాజ్యానికి అధికారం చేశాడు మిమ్మల్ని. ఎందుకు ఆ వ్యక్తితో మీరు పెట్టుకుంటారు? ఆయన కోసం మీరు ఏం పట్టించుకోకండి అని అంటే వాళ్ళ సలహాలు ఇవ్వచ్చు కదా. ముందేమో ఉరుగోయి తీసేయమంటుంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మంచి సలహా ఇచ్చిందిలేండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉరుగోయి తీశారు. ఇప్పుడు ఉరి రెడీ చేశారు మనోడికి. ఉరి ఎలాగైనా ఉరి తీసేస్తామని అందరూ, మాకు అధికారం ఉంది, మాకు పవర్ ఉంది, అది ఉంది, ఇది ఉందని అందరూ కూడా ఉరుగోయి రెడీ చేశారు. హల్లెలూయా. 6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా చదవండి. ఇక్కడ సరదాగా మామూలుగా చదివేసిన, ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. ఒకరోజు రాజుగారికి నిద్ర పట్టట్లేదంట. రాజుగారికి ఏం పట్టట్లేదు? నిద్ర పట్టట్లేదు. ఆ నిద్ర పట్టని సమయంలో 6వ అధ్యాయంలో 6వ వచనంలో, 6వ అధ్యాయం 1వ వచనం, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం, దేర్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ బుక్, సమాచార గ్రంథం ఉంటుందంట రాజ్యంలో. ఆ రాజ్యంలో సమాచార గ్రంథాన్ని చదవమని రాజుగారు నిద్ర పట్టట్లేదు. కొన్నిసార్లు మనకు నిద్ర పట్టకపోవడం కూడా మంచిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుగారికి నిద్ర పట్టట్లేదట. నిద్ర పట్టక ఏంటి, నేను ఏదైనా మంచి పని చేయాలి, అనవసరంగా నా సమయం వృధా చేయకూడదని చెప్పేసి సమాచార పుస్తకం తేరాబాయ్, ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ బుక్. అందులో ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఏమేమి సమాచారాలు ఉన్నాయి, ఏమేమి విషయాలు ఉన్నాయి, అవన్నీ నాకు చదివి వినిపించి నాకు నిద్ర పట్టట్లేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమని ఉంది? ఇద్దరు నపుంసకులు రాజుగారిని చంపడానికి ప్రయత్నం చేశారట. ఆ ప్రయత్నము మొర్దుకై ద్వారానే తెలిసినట్లు అందులో రాయబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎలా టర్న్ చేస్తాడో చూడండి పరిస్థితుల్ని. ఆమేన్. ఓ పక్క నుంచి ఉరి రెడీ అయిపోతుంది మనోడికి, ఓ పక్క నుంచి దేవుడు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. మీ పట్ల ఎవరు ఏం చేస్తారో చేసుకునేవ్వండి, దేవుడు వేరే రూట్లో తీసుకెళ్తాడు నిన్ను. ఆమేన్, హల్లెలూయా. లెట్ దెమ్ ప్రిపేర్ వాట్ దే వాంట్ టు ప్రిపేర్. వాళ్ళు ఏం సిద్ధం చేసుకుంటారో చేసుకునేవ్వండి. హామాన్ గారు, అలా ఆవిడ గారు ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి. నువ్వు మాత్రం నీ పని నువ్వు చేసుకో. నువ్వు గోని పట్టు కట్టుకుని ప్రార్థన చేసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ టు డూ. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని, నువ్వు మాత్రం గోని పట్టు ధరించుకుని విజ్ఞాపన చేసే ప్రార్థన వస్త్రాలు ధరించుకుని, విజ్ఞాపన వస్త్రాలు ధరించుకుని విజ్ఞాపనలోనే ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. కావాలని రాజుగారికి నిద్ర లేకుండా చేస్తాడు దేవుడు. పుస్తకం తెప్పంటాడు, సమాచారం పుస్తకం తేరాబాయ్ అంటాడు. అందులో 2వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన చదువు. 2వ అధ్యాయం చివరిలో ఉంటుంది అనమాట ఈ సంగతి. ఆ విషయాన్ని సమాచార గ్రంథంలో రాయిస్తారు. అప్పుడు ఇలాగా ఇద్దరు చంపాలనుకుంటున్నారు రాజుగారిని. అది వెళ్ళి రాణిగారికి చెప్తారు. రాణిగారు వెళ్ళి అక్కడ సమాచారం చెప్తే అది నిజమేని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరిని చంపించేస్తారనమాట. ఆ విషయం గ్రంథంలో రాయిస్తారు. ఆ విషయం ఇప్పుడు సమాచార గ్రంథంలో ఉందో చదివించమంటాడు రాజుగారు. ఇప్పుడు రాజుగారు ఒక మంచి ప్రశ్న అడుగుతారు 3వ వచనంలో. రాజుగారు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దుకైకి బహుమతి ఏదైనానో ఘనత ఏదైనానో చేయబడినా, ఆమె ఘనత అనేది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు రాజుగారు అడుగుతున్నారు, మొద్దుగా ఈ మంచి కార్యం చేశాడు కదా, రాజుగారు ప్రాణాలు కాపాడు కదా, ఆయనకి ఏమన్నా ఘనత జరిగినా, ఈజ్ హానర్డ్, అతడు ఘనపరచబడ్డా? ఏంటి, అతడు ఘనపరచబడ్డా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఘనపరిచే సమయానికి తీసుకొస్తాడు. ఎంతమంది ఉరి పనినా, ఎంతమంది వ్యతిరేకంగా నిలబడినా, ఎంతమంది వ్యతిరేకంగా మీకు కార్యక్రమాలు చేసినా, నిన్ను ఘనపరిచే రోజుకి ఆయన సిద్ధం చేస్తాడు. ఆమేన్.
ఎందుకో తెలుసా? నువ్వు గోనె పట్టు కనుక్కొని ప్రార్థన వస్త్రాలు ధరించుకుని మోకరించి ప్రార్థన చేస్తున్నావు. అది నేను ఘనమైన వస్త్రాల వైపు నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఎన్ని ఉరి కార్యక్రమాలు చేస్తున్నా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? గోనె పట్టు ధరించుకుని విజ్ఞాపన చేస్తూ, శోకిస్తూ, విలపిస్తూ, బూడిద జల్లుకుని గోనె పట్టు వస్త్రాలు ధరించుకుని ఉన్నావు. ఆ వస్త్రాలు నిన్ను ఘనమైన వస్త్రాల వైపు నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఘనమైన వస్త్రాల వైపు నడిపిస్తుంది, రాజ వస్త్రాల వైపు నిన్ను నడిపిస్తుంది. ఆయనకి ఏమైనా మనం ఘనపరిచామండి? ఆయనకి ఏమైనా మనం ఘనపరిచామా? ఘనమైన సన్మానం చేసావా? లేదు సార్, ఆయనకి మనం ఏ విధంగా ఘనపరచలేదు. అయ్యో ఏంటి ఇంత కార్యం చేసినాడు, ఒక బహుమతి ఇవ్వలేదా? ఒక ఘనమైన కార్యం చేయలేదా? ఎవరెక్కడా? చదవండి. యావరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను జయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయించుకై సెలవిమ్మని రాజుతో మనవి చేయుటగా రాజనగర యొక్క ఆవరణలోనికి వచ్చుచుండెను. ఆయన ఓ పని మీద వస్తున్నాడు, దేవుడు ఆయనతో ఇంకో పని చేయించాడు. హల్లెలూయా. ఇంక రాజు ఆవరణ ఉన్నాడు, నేను వెళ్ళిపోయి ఇలా చెప్పగానే రాజుగారికి మొర్దెకైని ఉరేసేస్తారో ఆ సమాచారం నేను చెప్పేస్తాను అని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళ ఆవిడ గారి సలహాలు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చేస్తే ఆవరణలో ఎవరో ఉన్నట్టుంటే వాడు చెప్తున్నారు, రాజుగారు చెప్తున్నారు, ఏలినవాడ రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించమని హామాను ఆవరణలో నిలిచి ఉన్నాడని రాజుతో చెప్పారు. రాజు అతను రాయనీడని సెలవిచ్చిగా హామాను లోపలికి వచ్చారు. రాజు గణపరచ 6వ వచనం. రాజు ఎవరినైతే గణపరచాలనుకుంటున్నాడో నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరిచిన అపేక్షించిన అనుకుని తాను రాజుగారి ఇప్పుడు వచ్చిన పర్పస్ వేరు. ఓకే, హామాన్ గారు వచ్చిన పర్పస్ ఏంటి? మొర్దెకైని ఉరేయించాలనే పర్పస్. ఆ పర్పస్తో రాజుగారు ఆవరణలోకి వచ్చాడు. ఇప్పుడు రాజుగారు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఏంటో తెలుసా? ఇప్పుడు ఎలాగైనా సరే మొర్దెకైని ఘనపరచాలి. ఆమేన్. మొర్దెకైని కనపరచాలా. ఎలా కనపరచాలి? ఇప్పుడు ఎవరు సలహా ఇస్తారు? అబ్బా మంచి టైంకి వచ్చాడండి హామాను, భలే రైట్ టైం తీసుకొస్తాడు దేవుడు, నువ్వేం కంగారు పడుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి టైంకి తీసుకొస్తాడు. ఎవడైతే ఉరేస్తారంటాడు ఆడుతాడు, నీకు రథం కట్టిస్తాడు. రాజు ఒక ఆయన్ని గణపరచాలనుకుంటున్నాడండి. ఒకవేళ రాజు గణపరచాలనుకుంటే రాజు ఎలా గణపరుస్తాడు హామాన్ గారు మీరు చెప్పండి అంటే, నన్ను కాకుండా ఎవరిని కనపడతాడు ఈయన? రాజ్యంలో అందరికంటే నేనే పెద్దవాడిని గొప్పవాడిని సార్. ఫస్ట్ అడిగి రాజవస్త్రాలు తొడగాలి. అయ్యి బాబు రాజవస్త్రాలే నాకే తొడుగుతారు. అడిగి ఫస్ట్ ఏం తొడగాలి? అక్కడ అండర్లైన్ చేయండి 7వ వచనం. రాజు ధరించుకున్న రాజవస్త్రములను. సార్ మీరు ఎవరినైతే గణపరచాలనుకుంటున్నారో ఫస్ట్ వాడికి ఏం చేయాలి? రాజవస్త్రాలు తొడగాలి. తర్వాత రాజుగారు ఎక్కే గుర్రాన్ని ఎక్కించాలి, రాజకిరీటం పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధుల్లో అతను నడిపించి, ఆ రాజవీధులు నడిపించి రాజు ఎవరైతే గణపరచాలనుకుంటున్నాడో అలాంటి వాడిని ఇలా మేము ఊరేగిస్తాం అని ప్రజలందరికీ చెప్పాలి. సార్ దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు హానర్. ఈ విధంగానే మీరు గణపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనోడికి లోపల సంతోషం. ఓ పక్కన ఊరి కార్యక్రమం అయిపోతుంది, ఓ పక్కన సన్మాన కార్యక్రమం అయిపోతుంది, రెండోసారి అయిపోతుంది. లోపల ఎక్సైట్మెంట్ వేరుగా ఉంది, కానీ దేవుడి సిద్ధపరిచిన ఘనత వేరుగా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏ కుయుక్తులు పనిచేయి. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏ కుయుక్తులు పనిచే, ఏ ప్రణాళికలు పనిచే, ఏ ఆలోచనలు ఏ యోచనలు పనిచేయవు. దేవునికి ఘనమైన వస్త్రములు సిద్ధం చేస్తాడు. గాడ్ ప్రిపేర్స్ హానర్ వెసల్స్. ఖచ్చితంగా ఘనమైన వస్త్రాలని పట్ల క్లాత్ సిద్ధం చేస్తాడు దేవునికి. అప్పుడు రాజు ఏం చెప్పాడు తెలుసా? అయితే నేను మొర్దెకైని అలా గణపరచాలనుకుంటున్నాను, దయచేసి మొర్దెకైకి ఇవన్నీ చేసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఏంటి ఉరేయడానికి వచ్చిన ఎవరినైతే ఉరేయాలనుకుంటున్నాడో ఆడిని కనపరచమంటావేంటి? తర్వాత వచ్చిన 10వ వచనం, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా, అర్జెంటుగా, ఇమ్మీడియట్లీ ఆ వస్త్రములను గుర్రమును తీసుకుని రాజగుమ్మముల యొద్ద కూర్చుని ఉన్న యోధుడైన మొర్దెకై, కమాన్, వెల్కమ్, కాల్ హిమ్, అతన్ని పిలవండి. రాజగుమ్మముల దగ్గర గోనెపట్టు ధరించుకుని కూర్చుని ఉన్నా, నీకు ఎవరైతే నమస్కారం పెట్టలేదు అంటున్నావో ఆడనే తీసుకురా వెళ్ళి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు గణపరిచాడా లేదా? ఇట్ గాడ్ హానర్. దేవుడు గణపరిచాడా లేదా చెప్పండి? దేవుడు గణపరచడలు చెప్పండి. దేవుని ప్రజల కోసం ఎవరైతే గోనెపట్టు కట్టుకుంటారో, అనేకుల క్షేమం కోసం ఎవరైతే గోనెపట్టు కట్టుకుంటారో, అనేకుల దీవెన కొరకు ఎవరైతే గోనెపట్టు కట్టుకుంటారో, అనేకుల క్షేమం కొరకు, యూదుల రక్షణ కొరకు రోషంగా నిలబడి నా ప్రజల కోసం నేను గోనెపట్టు కట్టుకుంటానని ఎవరైతే శోకములో కూర్చుంటారో నా దేవుడు వారందరినీ గణపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజవస్త్రాలు చెప్పండి, ఏ వస్త్రాలు? మనం ఏమైనా ఘనత చేసేవాడికి చేయలేదు సార్. అయితే ఘనమైన రాజవస్త్రాలు తొడిగించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు చెప్పిన, మరి రాజుగారు చెప్పింది చేయాలి కదా, కుదరదు. మరి ఊరుకుంటారు, వాచిపోద్ది. మరి ఏం చేస్తాడు? బిక్క చచ్చిపోయి ఊపిరాడక బొగ్గు ముఖం వేసుకుని, ఏ ముఖం బొగ్గు ముఖం వేసుకుని, రండి మొర్దెకై గారు, రాజవస్త్రాలు తొడుక్కోండి, రాజకిరీటం పెట్టుకోండి, గుర్రం ఎక్కండి, బొగ్గు ముఖం వేసుకుని సలహాలు ఇస్తున్నాడు. ఎవరికి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓలే ఎంత అవమానం జరిగింది, నోరు మూసుకుని ఉండొచ్చు కదా. మళ్ళీ ఇలా ఆవిడ చెప్తున్నాడు, ఏదో జరిగిపోయిన అవమానం జరిగిపోయింది, నోరు మూసుకుని కుదిరి ఉండొచ్చు కదా. మళ్ళీ అలా ఆవిడ చెప్పాడు. అప్పటికి అర్థమైపోయింది, బాబు నీకు నువ్వు యూదులతో పెట్టుకోకు, నువ్వు యూదులతో పెట్టుకుంటే నువ్వు అయిపోతావు ఇంకా అన్నప్పుడు మంచి సలహా ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నువ్వు యూదులతో పెట్టుకోకు, వాళ్ళు అప్పుడైనా మంచి సలహా ఇచ్చింది. యేసు రక్తం చేయి, నువ్వు వాళ్ళతో పెట్టుకోకరా అబ్బాయి, ఇంక నువ్వు యూదులతో పెట్టుకుంటే నువ్వు సక్సెస్ అవ్వో. ఇంకా అతను నిజమైన యూదుడు, దేవుడి బిడ్డ. ఆమేన్. వాళ్ళ దేవుడు వాళ్ళని ఎప్పుడు గణపరుస్తాడు, వాళ్ళ దేవుడు వాళ్ళని ఎవరిని సిగ్గుపడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు గణపరచబడదువు గాక. నేను ముందే చెప్పాను, ద బిగినింగ్ ఆఫ్ ది మై మెసేజ్. నేను వాక్యం ప్రారంభించినప్పుడు ఒకటే మాట చెప్పాను, దేవుడు తన బిడ్డలను గణపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఘనమైన రాజవస్త్రాలు ఇస్తాడు. హల్లెలూయా. తర్వాత రాణిగారు వెళ్ళి చెప్పారు, సార్ ఇగో ఇతనే హామనే మాకు ఇలాగ చంపారని డిగ్రీ తెచ్చాడు. రాజుగారికి బేవచ్చాను, కోపం వచ్చింది. ఏంటి అలా చేశాడు వీడు అని చెప్పేసి ఏ ఊరైతే సిద్ధం చేశాడో ఆ ఊరిలోని మన హామాన్ ఊరు తీశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప విషయం ఏంటో తెలుసా? మీరు అక్కడ దాకా 6వ అధ్యాయం దగ్గర ఉండరు. నేను 8వ అధ్యాయం చదివించాను మీకు. నేను 6వ అధ్యాయం దగ్గర ఆగిపోయారు. మీరు 8వ అధ్యాయం కూడా చదివి అక్కడ వచ్చాం. మనం ముందు చదివింది 8వ అధ్యాయం. అప్పుడు రాజుగారు ఏం చేశారు తెలుసా? హామాను ప్లేస్లో మొర్దెకై నిలబెట్టారు. హామాను ఇల్లుని మొర్దెకైకి ఇచ్చేశారు. ఇప్పుడు మొర్దెకై ఎవరో తెలుసా? రాజ్య సంబంధమైన వ్యక్తి, ఓదా వర్ణము కలిగిన, ఇప్పుడు చదవండి, ఓదా వర్ణము కలిగిన, తెల్ల వర్ణములు కలిగిన రాజ వస్త్రములు ధరించుకున్నవాడే, బంగారము కిరీటము పెట్టుకున్నవాడే, అవిసె నారతో చేయబడిన ద్రోప వర్ణము కలిగిన రాజ వస్త్రములు ధరించిన వాడై. వాట్ ఏ హానర్! ఎంత ఘనత! ఎక్కడ ద్వారపాలకుడు, ఎక్కడ దోప వర్ణము కలిగిన వస్త్రాలు ధరించుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే నమ్మండి, మీ బిడ్డల విషయంలో ఒకటే నమ్మండి, మన దేవుడు మీ బిడ్డల్ని ఘనపరుస్తాడు. ఈ హానర్స్ యువర్ చిల్డ్రన్స్. ఇప్పుడు మొర్దెకై, ఇప్పుడు ఎవరో చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మొర్దెకై ఎవరో? రాజ వస్త్రాలు తొడుక్కున్న
ఘనమైన రాజ సంబంధమైన వ్యక్తి. హల్లెలూయా. ఎందుకు వస్తుంది ఈ ఘనత? ఎలా వస్తుంది ఈ ఘనత? దేవుని కొరకు రోషము కలిగి గోనెపట్ట ధరించుకున్న వారిగా మనం ఉంటే దేవుడే నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. దేవుడే నిన్ను ఘనపరుస్తాడు. అయ్యో నేను దుఃఖంలో ఉన్నాను, నీలాగా ఇంతమంది నన్ను చంపాలని ఇప్పుడు అంత కుట్ర జరుగుతున్నప్పుడు, అంత ఉరి అన్ని సిద్ధమవుతున్నప్పుడు ఆ రాజ్యం అక్కడే ఉన్నాడు కదా. మొర్దెకైకి తెలీదా నా కోసం ఒక ఉరి సిద్ధి చేయబడుతుంది, నా జనులన్నీ ఇలా చంపేపోతున్నా, తెలీదా? ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఆ గోనెపట్ట ధరించుకునే ఉంటున్నాడు, ఆ గోనెపట్ట ధరించుకునే ఉంటున్నాడు. ఒక రోజున దేవుడు అతన్ని ఘనమైన రాజ వస్త్రాలతో నడిపిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు ఘనపరిచే దేవుడు, మన దేవుడు ఘనపరిచే దేవుడు, మన దేవుడు ఘనపరిచే దేవుడు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని కుయుక్తి పనినా, ఎవరు ఏమి ఆలోచనలు చేసినా, నా దేవుడు నిన్ను ఘనపరచాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఘనపరచిన గాక, రాజవస్త్రములతో ఘనపరచిన గాక, ఘనమైన వస్త్రములతో ఘనపరచును గాక. రక్షణ వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు, ఘనత వస్త్రాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా దేవుడిచ్చు ఘనమైన వస్త్రములతో ఘనపరచబడుదుము గాక.